Ready? Yeah. Thank you so much, Prashanti. A great evening, one and all. So, అందరికి కూడా అందరు పిన్ అచీవర్స్ కి కంగ్రాచులేషన్స్. సో లైక్ నా జర్నీ గురించి చెప్పాలి అంటే సో వీఆర్ హైమా అండ్ సుదర్శన్. వీఆర్ స్పాన్సర్డ్ బై విశాల ప్రతాప్ అండ్ పార్ట్ ఆఫ్ మూర్తి సార్ అండ్ అలిఖ్య మ్యామ్ టీమ్ అండ్ ఆర్ మెంటర్స్ ఆర్ దాసర్ అండ్ రత్న మ్యామ్. సో బేసికలీ నా జర్నీ లైక్ లాస్ట్ ఇయర్ జాన్ లో స్టార్ట్ అయ్యింది. లైక్ ఆఫ్టర్ సెకండ్ డెలివరీ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ గురించి చూసే క్రమంలో లైక్ విశాల స్టేటస్ చూసి దెన్ ఐ జస్ట్ కనెక్టెడ్ విత్ విశాల. సో అలాగా ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో లైక్ 1 year జర్నీ. లైక్ నేను ఇంతకు ముందు క్యూ మ్యాథ్ టీచర్ గా వర్క్ చేసేదాన్ని. సో మై ఇన్కమ్ వాజ్ లైక్ 35,000 to 40,000 వచ్చేది. సో అదే నేను గ్రేట్ లెవెల్లో ఫీల్ అయ్యేదాన్ని. 1 lakh సంపాదిస్తే ఇంకా అంతకంటే ఇంకా గ్రేట్నెస్ ఏమీ లేదు అనుకునే నాకు ఈ ఆపర్చునిటీ నా డ్రీమ్ ఇన్కమ్ ఏదైతే 1 lakh అనుకుంటున్నామో దానికి 3 times ఎవ్రీ సింగిల్ మంత్ ఎర్న్ చేసుకునేలాగా చేసింది అనమాట. సో ద హోల్ ఇయర్ చూస్తే నాట్ ఓన్లీ ఇన్కమ్ వైజ్, సో ద వే వీఆర్ లుకింగ్, ద వే వీఆర్ లీడింగ్ ద లైఫ్, ఎవ్రీథింగ్ గాట్ చేంజ్. అంటే లైక్ ఒక బౌండరీ వేసుకొని ఆ బౌండరీలోనే ఉండే వాళ్ళం. అంటే ఇంతేనేమో జీవితం, మనం ఇంతే ఆలోచించాలేమో, సో ఎక్కువ మనం ఏదైతే వాతావరణం పెరిగామో ఇంతకంటే ఎక్కువ ఆలోచించకూడదేమో అనుకునే వాళ్ళం. బట్ సో ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ తీసుకొని సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్, ఇది బౌండరీ కాదు, ఇది అంటే ఇంతవరకే మనం సంపాదించగలము అనేది ఏమీ లేదండి ఈ ఆపర్చునిటీలో. సో ఎంతైతే కష్టపడతామో సో దెర్ ఈస్ హ్యూజ్ ఆపర్చునిటీ. అండ్ మీరు చూస్తున్నట్టయితే లాస్ట్ ఇయర్ జాన్ లో స్టార్ట్ అయ్యింది నా జర్నీ. సో ఇన్కమ్ కూడా నేను షేర్ చేస్తాను, హౌ మచ్ వీ హ్యావ్ ఎర్న్ లైక్ 1.5 year 2 years నుంచి. సో ఎవ్రీథింగ్. అండ్ ఒక హౌస్ వైఫ్ లైక్ ఇంట్లో ఉంటూ ట్యూషన్స్ చెప్పుకునే నాకి ఇంత మంచి ఆపర్చునిటీ వస్తుందని అసలు ఐ నెవర్ డ్రీమ్డ్. బట్ ఇట్స్ లైక్ హోలిస్టిక్ గా 360 degrees యాంగిల్. అంటే ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ తో టైం స్పెండ్ చేసుకుంటూ వితౌట్ ఎనీ స్ట్రెస్. అంటే మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్స్. పొద్దున్న లేసినప్పటి నుంచి మాకు వచ్చే మెసేజెస్ ఎలా ఉంటాయంటే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సో మీ వల్లే మేము ఇలా ఉన్నాము, మీ వల్లే కన్సీవ్ అయ్యాము. లైక్ చాలా ఇయర్స్ నుంచి ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న లైక్ కపుల్స్ దగ్గర నుంచి మాకు వచ్చే మెసేజ్. ఇందాక ఈ మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా వన్ ఆఫ్ ద క్లయింట్ మెసేజ్ మీ, మ్యామ్ గుడ్ న్యూస్ అనేసి. సో ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఏముంటదండి, ఇంత మంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ సో ప్రశాంతంగా ఇంట్లో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ రిలేషన్షిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నాట్ ఓన్లీ లైక్ హెల్త్ మీద అండ్ ఫినాన్సెస్ మీద, రిలేషన్షిప్స్ మీద, ప్రతి విషయంలో కమ్యూనిటీ ఈజ్ లైక్ హెల్పింగ్ ఈచ్ స్టెప్ అండ్ వీఆర్ లీడింగ్ లైక్ ద బెస్ట్ లైఫ్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో దిస్ ఇస్ లైక్ అంటే చాలా అంటే అదృష్టం ఉంటే కానీ ఈ ఆపర్చునిటీ మనకు దొరకదు. డెఫినెట్లీ వీఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ అండ్ వీ హ్యావ్ నోన్ ద వే ఆఫ్ లైఫ్. మనం ఎలా లైఫ్ ని లీడ్ చేయాలి అనేది నీట్ గా చక్కగా నేర్పిస్తుంది ఈ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రెస్ట్ విల్ బి షేర్డ్ బై మై హస్బెండ్ సుదర్శన్. హాయ్, గ్రేట్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో యాక్చువల్గా నేను బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఈ కమ్యూనిటీలోకి రాకముందు నేను బిజినెస్ లో ఉండేటోని. బిజినెస్ లో ఏంటంటే బిజినెస్ లో మేము వెల్త్ కోసం పరిగెడతా ఉంటాం. సో ఈ వెల్త్ కోసం పరిగెడతా ఉన్నప్పుడు హెల్త్ కోల్పోతున్నాం. సో ఈ కమ్యూనిటీలోకి వచ్చాక హెల్త్ కోసం పరిగెట్టాను, ఆటోమేటిక్ గా వెల్త్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో హెల్త్ వెల్త్ రెండు ఒకే బిజినెస్ లో ఒకే ప్లాట్ఫామ్ లో రావడం చాలా రేర్ గా ఉంటాయండి. సో అలాంటి ప్లాట్ఫామ్స్ చాలా రేర్ గా ఉంటాయి. సో అలాంటి ప్లాట్ఫామ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఓవరాల్ గా అంటే ఈ 1.5 year బ్యాక్ మా లైఫ్ చూసుకుంటే అంటే ఒక కాయిన్ కి ఆపోజిట్, అంటే ఒక సైడ్ హెడ్ అయితే ఇప్పుడు మేము ఈ కమ్యూనిటీలోకి వచ్చాక ట్రైల్ చూస్తున్నాం, కంప్లీట్ ఆపోజిట్ చూస్తున్నాం. అంటే మా రిలేషన్షిప్స్ లో కానీ అంటే వైఫ్ తో ఎలా ఉండాలి, పిల్లలతో రిలేషన్షిప్ ఎలా ఉండాలి, సొసైటీతో ఇలా మొత్తం ఈచ్ టు పిన్ మా కమ్యూనిటీ మెంటర్స్ మా కోచెస్ నేర్పించారండి. సో లైఫ్ లాంగ్ వాళ్ళకైతే ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది మాకు. కానీ ఇప్పుడైతే చెప్పాం. సో డైమండ్ అయ్యాక స్టేజ్ మీదే చెప్పాలనేసి మేము డిసైడ్ అయ్యాము. సో అంటే ఎలా చెప్పొచ్చు అంటే అండి, సో బేసికల్ గా మా వైఫ్ తనకి కమ్యూనిటీలోకి అంటే ఈ కార్పొరేషన్ రాకముందు తను ఎప్పుడు అడిగేది అనమాట, నేను ఒక 1 lakh సంపాదించగలను. అంటే తను బేసికల్ గా టీచర్. సో 40,000 to 50,000 ఎర్న్ చేసేది. సో నేను ఒక 1 lakh సంపాదించవచ్చా, అంటే నీ ఇన్కమ్ తో నిన్ను అడగకుండా నేను నా ఓన్ గా నా ఎక్స్పెన్సెస్ ని నేను భరించగలను, 1 lakh సంపాదించగలను నాకు చాలా సార్లు చెప్పేది.
ఓకేలే అనుకునేటోని. తను ఎంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యిందో ఏమో, ఆ నేచర్ తనకి పంపించేసింది. ఈ ప్లాట్ఫామ్, ఈ కమ్యూనిటీ, ఈ కార్పొరేషన్ కి తనని పరిచయం చేసింది 1.5 year బ్యాక్. సో ఏదైతే తన 1 lakh అనిందో, తను ఇప్పుడు అంటే ఈ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినాక 6 months కే సో దాని 1 lakh అనుకునే కదా, దానికి డబల్ త్రిబుల్ ఎర్న్ చేసే స్టేజ్కి వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే, నా ఇన్కమ్ బిజినెస్ లో నేను 10 years నుంచి చేస్తున్న బిజినెస్ లో ఇన్కమ్ ని కూడా తను ఈ కమ్యూనిటీలోకి వచ్చాక 6 to 8 months లోనే దాన్ని ఓవర్కమ్ చేసేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో తను ఏదైతే డ్రీమ్స్ అనుకుందో అది తను ఫుల్ఫిల్ చేసినందుకు. సో ఇది ఓన్లీ ఈ కార్పొరేషన్, ఈ కమ్యూనిటీ ద్వారానే ఇది పాసిబుల్ అండి. సో నేనైతే దాన్ని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. సో కమింగ్ టు గోల్స్ అండి, సో ఈ ఇయర్ మొత్తం ఒక 6 ప్లాటినం లెగ్స్ ని ఐడెంటిఫై చేసి, ఆ 6 legs ని స్ట్రాంగ్ చేసుకునేసి నెక్స్ట్ 2025 లో మా డైమండ్ క్వాలిఫికేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో వాటితో పాటు ఆ 6 legs ని కూడా డైమండ్ తీసుకెళ్లాలనేసి మా గోల్ అండి. సో మేము మా ఉన్న టీమ్స్ కూడా డైమండ్స్ అయిపోవాలి 2 to 3 years లో. ఇది మా గోల్. సో ఓవరాల్ గా ఫైనల్ గా ఈ కార్పొరేషన్ కి మా కోచెస్ విశాల ప్రతాప్ అండ్ మూర్తి అలేఖ్య మ్యామ్ కి, అండ్ మా మెంటర్స్ దయాసర్ అండ్ రత్న మ్యామ్ కి మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలండి. సో ఆ గ్రాటిట్యూడ్ మేము డైమండ్ అయ్యాక స్టేజ్ మీద చెప్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంబిక్ కార్పొరేషన్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ ప్రశాంత్.